నామకి స్తోత్రములు కలుగును గాక. మరొకసారి ఉదయకాల సమయమున దేవుడు మనందరూ కూడా ఆయన సన్నిధికి చేర్చి ఆయన సన్నిధిలో మరి ఈ యొక్క సమయాన్ని గడిపే యోగ్యత, అర్హత, భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అందుని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉంటూ ఉన్నాము కనుక అది కృతజ్ఞత హృదయం కలిగిన వారమై దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం ప్రవేశించి ఉన్నాం. వాక్య భాగంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. ఈ రోజున మనకు మన మధ్యలో బల్ల ఉంటుంది, అనగా ఆయన శరీరంలో ఆయన యొక్క రక్తంలో మన పాలు భాగస్థలము కావలసిన వారమై ఉంటూ ఉన్నాం కనుక ఆ రీతిగా దేవుని సన్నిధిలో మరి మనం జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినడం, అలాగిన యోగ్యత లేకుండా, అర్హత లేకుండా బలలో ఎంత మాత్రము చెయ్యి వేయకూడదని మరొకసారి మిమ్మల్ని నేను హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నాను. ఆ రీతిగా యోగ్యత కలిగిన వారమై బలలో చెయ్యి వేయాలని అందరికీ నేను సూచిస్తూ హెచ్చరిస్తూ మీకు అందరికీ నేను తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. బల్ల అనగానే ఏదో రొట్టె, ఏదో ద్రాక్షరసం కాదు. రొట్టె అనగా ఆయన శరీరము. ఆయన అన్నాడు ఆ మాట, ఈ రొట్టె నా శరీరం అని, ద్రాక్షరసము నా రక్తం అని, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని ఆయన చెప్పాడు. కాబట్టి మనకు అనుగ్రహింపబడ్డ వాక్య భాగంలో ఇది మనకు తెలియచేయబడింది కనుక నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, గ్రహించాలని మరొకసారి మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉంటూ ఉన్నాను. అలాగే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలని నేను మరొకసారి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాను. చూడండి, ఆ రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలి కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమములు, అనుకూలములు, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రార్థన చేసుకుందాం. వాళ్ళకి ప్రేమించిన తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం ప్రభు. మీ వాక్యం ద్వారా మాకు సూటిగా, స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయములు, మనస్సును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మాలో నిర్లక్ష్యం, మా లక్ష్యం అనేది ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయం చేయమని కూడా వేడుకుంటూ ఉన్నాం ప్రభు. నీ వాక్యాన్ని వింటూ ఉండగా నీ వాక్యం మా లోనికి, మా శరీరంలోనికి, మా హృదయంలోనికి, మా మనస్సులోనికి ప్రవేశించును కాక, మమ్మల్ని సరిచేసి సరిదిద్దును కాక, బాగు చేసి స్వస్థపరచును కాక, అయ్యా మాలో ఉన్న లోటుపాట్లను సరిచేసి సరిదిద్దును కాక, ఈ కార్యములు జరిగించి మీ నామాన్ని మహిమ కలిగి చేసుకోమని వేడుకుంటున్నాం. మా దేవ, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. దాని అనుగా మీరు మరుగుపరచండి ఆయన. అన్నాడు, యెషయా పెదవులను కాల్చినట్టుగా నా పెదవులను, నా హృదయము, నా మనస్సును, నా ఆలోచన తలంపులను, నా పెదవులను, నా నాలుకను మీరు కాల్చండి. కారణం మీరు మాత్రమే మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాం ప్రభా. నేను కాదు మాట్లాడాల్సింది, మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడితే అద్భుతములు, మార్గాలు, సూచనలు, స్వస్థతలు, అద్భుతములు, మార్పులు, మారు మనసు, రక్షణ, జీవం, ఉజ్జీవము కలుగుతుంది కనుక ఇలాంటి కార్యములు జరిగించి మహిమ పొందబడి యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుని చెప్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటే ఆయన మొదటి 2 వచనాలు మనం గమనించి చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనవలెనని
సమర్పించుకొనునని ఆ. దేవుని వాత్సల్యమును బట్టి ఆ. మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఆమేన్. ఏమంటండి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలంట. ఎలాగ సమర్పించుకోవాలంట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునయ్యున్న సజీవ యాగముగా, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోవాలి. నీ శరీరమును దేవునికి సమర్పణ చేయాలి. ఎందుకు? పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధపడడానికి, పవిత్రపరచబడడానికి, నూతన పరచబడడానికి, నీతిగా ఉండడానికి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పణ చేసుకోవాలని చెప్తున్నారు. దేవునికి సమర్పణ చేయటం వలన నీవు పరిశుద్ధముగాను, పవిత్రముగాను, నీతిగాను, యథార్థంగాను, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నీ శరీరము సమర్పణగా చేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎవరికి అనుకూలంగా ఉన్నా లేకపోయినా దేవునికి మాత్రము సజీవంగా, దేవునికి సజీవ యాగముగా, దేవునికి సమర్పణగా, దేవునికి ఇష్టమైనదిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇంకేమన్నా కిందికి బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఆమేన్. హల్లెలూయా. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్తూ ఉన్నాడు. మన శరీరాన్ని దేవునికి ఎప్పుడూ సమర్పణ చేసుకోలేదు. మన హృదయాన్ని దేవునికి ఎప్పుడూ సమర్పణ చేసుకోలేదు. మన మనస్సును ఎప్పుడు దేవునికి సమర్పణ చేసుకోలేదు. చేసుకునేవాడు ఎలాగుంటాడు అని అంటే పరిశుద్ధముగా ఉంటాడు, పవిత్రముగా ఉంటాడు, నీతిమంతురాలుగా ఉంటుంది. లోకమంతా ఒక దిక్కు అయితే నువ్వు ఒక్క దిక్కు. కానీ మనం ఏం చేస్తున్నామంటే లోకంలోనే కలిసిపోతూ ఉన్నాం, లోక పద్ధతుల్లోనే కలిసిపోతూ ఉన్నాం, లోక ఆచారాల్లోనే కలిసిపోతూ ఉన్నాం, లోకంలో ఉన్న క్రియలలోనే మనం కలిసిపోతూ ఉన్నాం, లోకంలో ఉన్నటువంటి వాటిలోనే మనము కలిసిపోతూ ఉన్నాం. ఆయన అన్నాడు, కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాము? లోకంలో ఉన్న మర్యాదని అనుసరిస్తూ ఉన్నాం. సో టు బి వెరీ ఫ్రాంక్, we are not Christians and we are not the children of God and we are not believers. ఇంతకు మించి చెప్పాల్సింది ఏమీ లేదు ఇక్కడ. దేవునికి ఇష్టంగా ఉండే వాళ్ళు, దేవుని అనుసరించే వాళ్ళు లోకంలో ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత శ్రమ అయినా, బాధ అయినా, ఆమేన్ హల్లెలూయా అని అన్నాడు. దేవుని నమ్ముకుంటే ఎటువంటి కష్టాలు రావు, శ్రమలు రావు. రైట్? మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డ కష్టాలు రాకుండా ఎప్పుడు ఉంటాడంటే ఆయనకు అనుగుణంగా ఉంటే తప్ప. ఆయనకు అనుగుణంగా లేకపోతే ఏం జరుగుతుంది? ఏమవుతుంది అని అంటే కోరి కష్టాలు తెచ్చుకోవటము. అంటే కోరి కష్టాలు తెచ్చుకోవటం. లోక మర్యాదను అనుసరిస్తే నేడు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. దేవుడు నమ్ముకుంటే ఏం రావు అని చెప్పి, ఏం రావు అనేది ఏం ఉండదు. ఆమేన్ హల్లెలూయా. వస్తున్నాయి, కారణం ఏంటంటే నువ్వే, దానికి కారణం నువ్వే. హల్లెలూయా. ఒక యవనస్తుడు ఉరిశిక్ష పడింది. ఆ ఉరిశిక్ష పడినప్పుడు తల్లి వచ్చి అతన్ని పరామర్శిస్తూ ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉన్నప్పుడు వాడు అంటున్నాడు, ఇదంతా నీ వల్లనే,
ఈరోజు నాకు ఉరి శిక్ష పడ్డానికి గల కారణం నువ్వే అంటున్నాడు తల్లిని. నేనేం చేశాను రా అంటే, నేను చిన్నప్పుడే స్కూల్లో, బడిలో, క్లాస్లో ఆ రబ్బర్ దొంగతనం చేసినప్పుడు, లేకపోతే పెన్సిల్ దొంగతనం చేసినప్పుడు, లేక పెన్ను దొంగతనం చేసినప్పుడు, ఆ పుస్తకం దొంగతనం చేసి తీసుకొచ్చినప్పుడు నన్ను ఎంకరేజ్ చేయకపోతే, చాలా మంచోడు నాన్న, మంచి పెన్సిల్ తీసుకున్నావు, మంచి పెన్ తెచ్చుకున్నావు నన్ను ఎంకరేజ్ చేయకపోయి ఉంటే ఈరోజు నేను దొంగనయ్యేవాడిని కాదు, ఈరోజు నా హంతకుని అయ్యేవాడిని కాదు, ఈరోజు నాకు ఉరి శిక్ష పడేది కాదు. చిన్నప్పటి నుంచే నన్ను నువ్వు సరైన మార్గంలో పెంచనందు వలన, నన్ను గద్దించినందు వలన, హెచ్చరించినందు వలన, సరైన మార్గంలో నన్ను పెట్టనందు వలన ఈ రోజున నాకు ఈ శిక్ష పడింది. నువ్వు మాత్రం బ్రతికి ఉన్నావు, లోకమంతా చూసేసావు, నేనేం చూసాను ఈ రోజున? ఏమి చూడలేదు, నాకు ఉరి శిక్ష పడుతుంది. ఆమె దీనికి కారణం ఎవరనంటే తల్లిదండ్రులే అని అంటున్నాడు. ఎవరు అంటున్నాడు? నీ వలననే నాకు ఈ రోజున ఈ శిక్ష పడింది, ఈ రోజు నీ వలనే నాకు ఈ యొక్క పరిస్థితి నాకు ఏర్పడింది. నువ్వేనా నా రోజు హెచ్చరించి గద్దించనుంటే నాకు ఈ స్థితి వచ్చేది, నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయన అంటున్నాడు ఇక్కడ ప్రేమతే, మీరు లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాద మనం అనుసరిస్తున్నాం. లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులు అన్యులకు తగినట్టుగా అంటే దాని అర్థం, నీవు నీ విశ్వాసాన్ని వారికి కనపరచాలి, నీ దేవుణ్ణి కనపరచాలి, నీ ప్రభువుని వారికి చూపించాలి, నీ ప్రభువుని వారికి కనపరచాలి, నీ ప్రభువుని వారికి ఏం చేయాలి? ప్రకటించాలి. నువ్వెంత గొప్పవాడివో, నువ్వెంత గొప్పదానివో, నువ్వెంత దేవుని బిడ్డవో నువ్వు వాళ్ళకి చూపించాల్సిన పోయి, వాళ్ళ యొక్క దాంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ పద్ధతులను పాటిస్తే, వాళ్ళ యొక్క మర్యాదను పాటిస్తే, ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మన మర్యాదను ప్రకారంగా నడవాలి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మర్యాదను మనము పాటిస్తే, ఎట్లయితే చేస్తున్నారో ఇక్కడికి వచ్చిన అదే మర్యాద, అక్కడికి వెళ్ళిన అదే మర్యాద అంటే అప్పుడు అది కరెక్ట్ కాదు. నీ దేవుని ఎప్పుడు కనపరచగలుగుతావు? నువ్వా సాక్ష్యం చెప్పు, నువ్వా సాక్షాధారణ జీవితం జీవించవు, నువ్వా వారికి కనీసం ఒక సువార్తను ప్రకటించవు, ఏది చెయ్యవు. కనీసం నీ జీవితంతోనైనా నువ్వు, నీ కుటుంబంతోనైనా నువ్వు ఏం చేయాలి? కనపరచాలి కదా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఈ లోక మర్యాదను నీవు అనుసరించడం వలన దేవుని నామము అవమానపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాటిని అనుసరిస్తూ ఉంటూ ఉన్నావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తున్న మాట బట్టి మీకు బాగా అర్థం కావడానికి ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటిదంటే, ఇప్పుడు స్త్రీ ప్యాంట్ షర్ట్ వేసుకుంది అనుకోండి, బాగుంది అంటారు. వాళ్ళు ఏది వేసుకున్నా బాగుంది అంటారు. అదే ఒకవేళ పురుషుడు నైటీ వేసుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? చీర కట్టుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది అని అంటే అప్పుడు అందరు నవ్వుతారు, వీడికి పిచ్చి పట్టింది, లేకపోతే కనీసం భార్యకి తెలీదా, కనీసం తల్లికి తెలీదా, కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని ఇంటి తిడుతూ ఉంటారు, ఇన్ని మాట్లాడుతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అంటే పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ పురుషు వేషం వేయకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం ఈ రోజున అని అంటే ఆ వేషాలు వేస్తూ ఉన్నామ్మా, ఆ వేషాలు వేస్తున్నామ్మా. ఆ వేషాలు వేయడం వల్ల ఇప్పుడు ఏమైపోతుందంటే లోక మర్యాదను మనం అనుసరిస్తాం. అంతే కదా, వాక్యం సెలవిస్తున్నమాట. మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉంటూ ఉన్నాం, మన జీవితం ఏంటి, మన బ్రతుకు ఏంటి, మనం ఎలాంటి జీవితం జీవిస్తూ ఉన్నాం, ఎందుకు జీవిస్తున్నాం ఈ లోకంలో, ఎవరి కోసం జీవిస్తున్నాం, మనం ఎవరి కోసం ఉన్నాం ఈ లోకంలో, ఎవరు మనల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చారు అని అంటే దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. మనం ఎవరి కోసం జీవిస్తున్నాం అని అంటే భార్య అయితే భర్త కోసం అంటుంది, భర్త అయితే భార్య కోసం అంటున్నాడు, తల్లిదండ్రులు అయితే పిల్లల కోసం అంటున్నారు, పిల్లలైతే కొందరి కోసం అంటున్నారు. ఇలాగ ఒకరికొకరికి చెప్తూ ఉంటున్నారు తప్ప ఒక్కడు కూడా దేవుని కోసం అని చెప్పట్లా. బాప్తిసం తీసుకోవాలంటే టైం ఉంది, మారుమనసు ఎందుకు పొందవు అంటే టైం ఉంది, రక్షణ ఎందుకు పొందవు అంటే టైం ఉంది. కారణం ఏంటంటే అమ్మో దేవుళ్ళకి వెళ్తే నేను చాలా పరిశుద్ధంగా ఉండాలి, నిజమే ఉండాలి.
ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వార్త, దేవుని వాక్యం అంతా మాట్లాడుతున్న విషయాన్ని ఒక్కసారి నువ్వు పరిశీలన చేయాలి, నువ్వు పరీక్షించాలి, నువ్వు పరిశోధన చేసుకోవాలి. దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. మీ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం ఏదో తెలుసుకుని పరీక్షించి ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తం ఏదో తెలుసుకొని పరీక్షించుమని వాక్యం చెప్తుంది కదండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న, ఈ మాట గమనించాలి, అండర్లైన్ చేయాలి. ఒక్క వర్డ్ అండర్లైన్ చేసుకోండి, సంపూర్ణమునయ్యున్న. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి? ఇప్పుడు మనము ఒక ప్రాంతానికి వెళ్తున్నా, ఒక ఊరికి వెళ్తున్నా, కాలేజ్కి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, డ్యూటీకి వెళ్తున్నా, నేను వెళ్తూ ఉన్నప్పుడు ఏమేమి తీసుకొని వెళ్తున్నా? నా ఆఫీస్ బ్యాగ్, టిఫిన్, ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని నేను వెళ్తున్నా. ఇందులో ఏ ఒక్కరిని మర్చిపోయినా ప్రాబ్లం లేదు. కానీ నా కన్ను మర్చిపోగలనా? నా చైన్ మర్చిపోగలనా? లేక నా కాళ్ళు మర్చిపోగలనా? నా వెంట్రుకను మర్చిపోగలనా అనంటే అవి నీలోనే ఉన్నాయి, అవి నీతోనే ఉన్నాయి. నీలో పరిపూర్ణమైన శరీరం కలిగి నువ్వు ఉన్నావు. ఏ లోపం లేదు నీ లోపల. ఉందా? కళ్ళు ఉన్నాయి, ఒక కన్ను ఇట్లా ఉందనుకుందాం కాసేపటికి, ఇట్లనే ఉందనుకుందాం కాసేపటికి, కానీ కన్ను ఉందిగా. నువ్వు సంపూర్ణమై ఉన్నావు, పరిపూర్ణమై ఉన్నావు. నువ్వు ఎప్పుడు అసంపూర్ణం అవుతావు తెలుసా? చెప్తా. శరీరంలో ఏ వేరు లేకపోయినా, గోరు లేకపోయినా, చెవి లేకపోయినా, కనబడితే అసంపూర్ణం, కనబడకుండా ఉండేది కూడా అసంపూర్ణం. ఏంటో నేను చెప్తాను నీకు. కళ్ళు ఉన్నాయి, కళ్ళు తెరుచుకునే ఉన్నాయి, నీకు చూపు లేదు. రైట్? చెవులు ఉన్నాయి, విడికిరి లేదు, కానీ అది కనబడుతుందా? కళ్ళు ఉన్నాయి, నా కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ నాకు చూపు లేదు, కానీ అది ఎవరికి తెలియదు. నేను నడుస్తూ ఉంటే తప్ప, నేను చెబితే తప్ప వినికిడి గురించి అయితే అసలు సంబంధమే లేదు. కవర్ చేసుకోవడానికి 2 ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటే అయిపోయా. వీటికి వినబడిన సంగతి ఎవ్వరికి తెలియదు కూడా తెలియదు. అలాగనే నువ్వు ఉన్నావని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు ఎట్లా ఉన్నావు తెలుసా? అసంపూర్ణంగా ఉన్నావు, పరిపూర్ణంగా నువ్వు లేవు, సంపూర్ణంగా నువ్వు లేవు. కనబడకుండా ఉండే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవ్వరికి తెలియదు. అలా నువ్వు ఉన్నావు, ఈరోజు సంపూర్ణంగా లేవు అంటున్నాడు దేవుడు. వినికిడి వినపడదు, చూపు లేదన్న సంగతి ఎవరికి తెలియదు. నోటి మాటను మాట్లాడకపోతే తప్ప, లేకపోతే నువ్వు మూగడుగా యాక్టింగ్ చేస్తుంటే తప్ప ఎవరికి తెలియదు. ఆ కనబడనివి ఏవైతే ఉన్నాయో అవి నీలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అవి నువ్వు అసంపూర్ణంగానే కనబరచబడుతూ ఉన్నాయి. అసంపూర్ణంగా నువ్వు ఉన్నావని వాక్యం చెప్తుంది. ఉత్తమమును అనుకూలమునయున్న సంపూర్ణముగా నువ్వు ఉండాలని వాక్యం చెప్తూ ఉంది. సంపూర్ణత నీలో కావాలి, పరిపూర్ణత నీలో కూడా కావాలి. ఆ పరిపూర్ణత, ఆ సంపూర్ణత నువ్వు లేకుండా నువ్వు ఉంటున్నావని వాక్యము సెలవిస్తా ఉంది. మనస్సును మారాలి. మనస్సు మారినంత వరకు నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అదే కరెక్ట్ అనుకుంటూ ఉన్నావు. స్టిల్ యు ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్. యువర్ మైండ్ డిడ్ నాట్ ట్రాన్స్ఫార్మ్. యువర్ హార్ట్ డిడ్ నాట్ ట్రాన్స్ఫార్మ్. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది మనకి? అట్ ద ఏజ్ ఆఫ్ 20, 21, అదేనా? 22, 23, 24, 30 కొంచెం కష్టం. 35 సారీ 40 డోర్స్ క్లోజ్డ్. అంతేనా? ఇప్పుడు దీనికి ఎలిజిబిలిటీ లేకపోతే నువ్వు దేవుని కోసం నువ్వు ఎలిజిబిలిటీ నీకు ఎక్కడ ఉంటుంది చెప్పండి ఒకసారి. ఎక్కడ ఉంటుంది? నువ్వు మార్మల్స్ ఎప్పుడు పొందాలి, రక్షణ ఎప్పుడు పొందాలి, బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలంటే అట్ ద ఏజ్ ఆఫ్ 20 లోపలనే. అసలు నువ్వు 15కే తీసేసుకోవాలా బాప్తిసం. అప్పుడే మార్మల్స్ పొందాలి, అప్పుడే రక్షణ పొందాలి. ఊర్లలో నాకు తెలిసి ఊర్లలో అమ్మాయిలకి ఎప్పుడు పెళ్లి చేసేవాళ్ళు, అబ్బాయిలకి ఎప్పుడు పెళ్లి చేసేవారు?
12, 13, 14, 15, 16. 16 మించితే ఏజ్ అయిపోయినట్టు లెక్క. మీకు తెలుసో తెలియదో? నాకు తెలుసు. ఏంటిదనంటే ఏంటిది 16 అయితే ఏజ్ అయిపోయినట్టు లెక్క ఊర్లలో. ఎప్పుడు చేస్తుండే? కొంతమందికి అయితే 9 ఏళ్ళకి కూడా చేసినటువంటి సందర్భాలు కూడా 9, 10 ఏళ్ళకి. అయ్యా మరి ఎట్లా అంటే అమ్మాయిని వాళ్ళ దగ్గర పెట్టుకునే వాళ్ళు, ఆ తర్వాత పంపించేవాళ్ళు. తర్వాత దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట. ఎందుకు అలా చేస్తారు? బాల్య వివాహాలు ఎందుకు చేస్తారు అని అంటే వాళ్ళ బాధ వాళ్ళది, వాళ్ళ వేదన వాళ్ళది. అది తప్పు, అది చేయకూడదు అన్నటువంటి పరిస్థితులు కూడా ఏమైపోయినాయంటే మారిపోయాయి. మారిపోయాయి. ఎలిజిబిలిటీ కావాలి వచ్చిన నీకు. ఆ ఎలిజిబిలిటీలో నేను మారు మనసు పొందాలి, ఆ ఎలిజిబిలిటీలో నేను రక్షణ పొందాలి, ఆ ఎలిజిబిలిటీలోనే ఆ టైంలోనే నువ్వు ఆ యొక్క వయసు ఉండగానే టీనేజ్ లో నేను మారు మనసు, రక్షణ, బాప్తిసము, బల్ల, సంఘ సభ్యత్వం కలిగి ఉండాలి. అప్పుడే పరిపూర్ణుడవు. అలాగనే ఆత్మీయ జీవితం, వాక్య జీవితం, ప్రార్థన జీవితం, దేవుని సన్నిధి, సంఘంలో, నీ పరిచర్యలో, దేవుని యొక్క సహవాసంలో పాల్గొనడం పరిపూర్ణత. లేకపోతే పరిపూర్ణత లేదు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే వాక్యం ఏమంటుందంటే రూపాంతరమును చెందాలి. ఎప్పుడు రూపాంతరం చెందామంటే ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తం ఏదో ఎరిగి మారి అప్పుడు రూపాంతరం చెందుతావు. అప్పటి వరకు నువ్వు రూపాంతరం చెందడానికి కోసమే నువ్వు ఏం కావాలంటే నువ్వు మారు మనసు పొందాలి, మార్పు చెందాలి, నీలో మార్పు కావాలి. ఆ మార్పు లేనంత వరకు నీ జీవితం అలాగే ఉంటుంది. ఎలాగుంటుందంట? మార్పు లేనంత వరకు నీ జీవితము అలాగే ఉంటుంది. ఎలాగా? లోకానుసారంగానే ఉంటుంది. ఎలా లోకానుసారంగా? మీరు లోక మర్యాదను అనుసరింపక, అంటే లోకంలో ఉన్న వారిని నువ్వు ఎక్కువగా ఏం చేస్తున్నావు? వాటినే పాటిస్తూ ఉన్నావు గనక, వాటిని పాటించడం వలన నువ్వేమైపోతున్నావు? దేవుడికి అసలు దేవుడి దగ్గరికి ఎప్పుడున్నావు? నువ్వు దేవుడి గుణం అయిపోయినావు అని చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే ప్రతి క్రైస్తవుడు దేవుడికి దగ్గర ఏం లేడు. వాడు లోకంలోనే ఉన్నాడు, లోకంలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, లోకంలోనే వాడు ప్రయాసపడుతూనే ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. ఆత్మీయమైన జీవితంలో లేడు. ఆత్మీయ జీవితంలో ఉంటే వాడిలో కష్టమున్నా, నష్టమున్నా, ఇరుకున్నా, ఇబ్బందున్నా, బాధున్నా, వేదనున్నా, శ్రమనున్నా ఏం చేస్తాడంటే ప్రార్థనతో చేయిస్తాడు. దేంతో చేయిస్తాడు? ఆమేన్, హల్లెలూయా. నేను నిన్నటి వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా ప్రభువా, రేపు ఉదయకాలం నాయనా నాకు మంచి వాతావరణం కావాలి, నీ అనుకూలమైన వాతావరణం నాకు కావాలి అయ్యా. మేమందరం కలిసి నీ బలలో పాల్గొనాలి. ఈ నెలలో చాలా లేట్ అయిపోయింది ప్రభువా, పరిస్థితులు మాకు అనుకూలించక మేము బలలో పాల్గొనలేకపోయినాం ప్రభువా. ప్రతి ఒక్కరిని బలలో పాల్గొనే కృప దయచేయి నాయనా. అయ్యా అనుకూలమైన వాతావరణం నాకు కావాలి ప్రభువా దేవుని దగ్గర అడిగా. ఎందుకంటే వాతావరణం ఆయనది గనక, ఆకాశం ఆయనది గనక, భూమి ఆయనది గనక, వర్షం ఆయనది గనక, తుఫాను ఆయనది గనక, దేవుడి దగ్గర ఈ ప్రకృతి యావత్తు సమస్తమును ఆయనది గనక, ఆయన మాటకి అవి లోపడతాయి గనక ఆయననే అడుగుతున్న యజమానుని. నా యజమాను నా దేవుణ్ణి మాత్రమే నేను అడగాలి, నా యజమాని మాత్రమే నేను దగ్గర నేను విన్నవించుకోవాలి, నా యజమానికి మాత్రమే నేను విజ్ఞాపన చేయాలి, నా యజమానికి మాత్రమే నేను ప్రార్థన చేయాలి, నా యజమానికి మాత్రమే నేను మొరపెట్టుకోవాలి. ఆ దేవుడే సమస్త కార్యములు చేయువాడు గనక నేను మనుషులకు మొరపెట్టేటువంటి జీవితం కలిగి ఉంటే, మానవులకు నేను మొరపెట్టుకునే జీవితం కలిగి ఉన్నట్లయితే, వాళ్ళని ఆశ్రయించే జీవితం కలిగి ఉన్నట్లయితే, లేకపోతే మనుషులను ఆశ్రయించే జీవితం కలిగి ఉన్నట్లయితే నేను సేవకుడిని కాలేను, నేను విశ్వాసిని కాలేను, నేను క్రైస్తవుని కాలేను, నేను దేవుని బిడ్డను కాలేను. ఆయన పోలికలో ఉన్నటువంటి వ్యక్తి నేను కాదు, ఆయన రూపము కలిగిన వారిని ఎంత మాత్రము కాదు అనే సంగతి నేను జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ
నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలో నన్ను, నా పోలికలో నీవు నివసిస్తూ ఉన్నావు, నన్ను నీవు ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో నన్ను ఎన్నుకున్నావు నాయన అని భక్తుడు పాట రాస్తూ ఉన్నారు. ఆయన రూపం కలిగి ఉన్నటువంటి మనం, ఆయన పోలిక కలిగి ఉన్నటువంటి మనం నిజంగా మనం ఎలా ఉన్నాం? మనం ఎట్లా ఉన్నాం అని అంటే ఆయన రూపంలో ఉన్నట్టే కానీ, ఆయన పోలికలో ఉన్నట్టే కానీ నిజంగా ఆయనలో లేవు. కనపడనివి ఎన్నో నీ లోపల ఉన్నాయి, మిస్టేక్స్. నేను దేవుడిని దూరం చేస్తున్నావు ఎన్నో ఉన్నాయి, నీ క్రియలే ఉన్నాయి కనపడకుండా. నేను నువ్వు చూడుతున్నాను, నువ్వు అనుకుంటున్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్న భయం మనకుందా అంటే లేదు. ఎందుకు మనం ఇలా జీవిస్తున్నాం? ఎందుకు మనం ఇలా బ్రతుకుతూ ఉన్నాం? ఎందుకు మనం ఇట్లా చెడిపోయినాం? ఎందుకు మనం ఇలా పడిపోయాం? ఎందుకు మనం ఇలా దేవుడికి దూరం అయిపోయాం? ఎందుకు మనం దేవుడికి దూరంగా ఉంటూ ఉన్నాం? వై? నో ఆన్సర్. అన్న ఎవ్వరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? నువ్వే చెప్పాలి. నువ్వెందుకు దూరంగా దేవుడికి ఉన్నావు? నువ్వెందుకు దేవుడికి నువ్వు వేరుగా ఉన్నావు? ఎందుకు నువ్వు దేవుడి సన్నిధికి దూరంగా ఉన్నావు? నువ్వే చెప్పాలి. యూ హ్యావ్ అన్ ఆన్సర్. వై అనేది క్వశ్చన్ మార్క్ నువ్వు వేయడానికి నీకు అధికారమే లేదు, అక్కడ సోర్సే లేదు. ఎందుకు అని అంటే నీవే దేవుడికి దూరంగా ఉంటూ ఉన్నావు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను లేపాను అనుకోండి, ఇంకా బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎంతమంది లేయండి అంటే మీరు లేస్తారు. ఎప్పుడు తీసుకుంటారంటే అప్పుడు చేయదు. ఆ వై అనే దగ్గర ఆన్సర్ మీ దగ్గరనే ఉంది. ఇంకా మీరు ఎందుకు మారవలసి పొందలేదు? ఇంకా మీరు ఎందుకు రక్షణ పొందలేదు? ఎందుకు ఇంకా మీరు దేవుని సన్నిధిలో మీరు బాప్తిసము తీసుకోలేదంటే ఆన్సర్ మీ దగ్గరే ఉంది. ఎందుకంటే మారు మనసు పొందితే, రక్షణ పొందితే, బాప్తిసం తీసుకుంటే అబద్ధాలు చెప్పొద్దంట. ఏం చెప్పొద్దంట? అబద్ధాలు చెప్పొద్దంట. అంటే నేను అబద్ధం చెప్తూ ఉంటా కాబట్టి నువ్వే ఆన్సర్ ఇస్తున్నావు. ఏంటంటే ఇండైరెక్ట్ గా ఆన్సర్ ఇస్తున్నావు. ఏంటంటే నేను అబద్ధాలు చెప్పేదాన్ని, అబద్ధాలు చెప్పేవాడిని కాబట్టి నేను తీసుకోను అని చెప్తూ ఉన్నావు. దేవుడు మంచి మార్గమును చూపిస్తూ ఉన్నాడు, చెడు మార్గమును కనబడుతూ ఉంది. మంచి మార్గంలోకి రమ్మని దేవుడు అడుగుతూ ఉన్నాడు. మంచి మార్గంలో ఉండు అని దేవుడు వాక్యం చెబుతూ ఉంది. నువ్వేమంటున్నావు? నేను చెడులోనే ఉంటాను, నేను చెడులోనే ఉంటాను, చెడుతోనే నా సహవాసము అని నువ్వు జీవిస్తూ ఉన్నావు. వై యూ విల్ నాట్ రిపెంట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్? వై యూ డోంట్ హ్యావ్ సాల్వేషన్? వై యూ డోంట్ హ్యావ్ రిపెంటెన్స్? అని అంటే జస్ట్ బికాస్ నేను అబద్ధం చెప్తూ ఉంటాను, పొద్దున్న లేస్తే అబద్ధం చెప్తానండి, పొద్దున్న లేస్తే నేను మోసం చేస్తుంటానండి, పొద్దున్న లేస్తే నేను బూతులు మాట్లాడుతూ ఉంటానండి. ఇంకా అలాంటప్పుడు నేను ఎట్లా దేవుడిని నేను మారుమనసు పొందేది, రక్షణ పొందేది? ఎందుకు నేను రక్షణ పొందేది చెప్పండి? ఆఖరిలో చచ్చిపోయే సమయానికి ప్రభువా నాయన తండ్రి అంటే నువ్వు ఎవరో నాకు తెలియదు. సింపుల్. ఈ లోకంలో నువ్వు ఎంత దేవుడు విసర్జించినావో దేవుడు కూడా నేను అంతే విసర్జిస్తాడు. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమ దేవుని పోలికలో ఉన్నావు, దేవుని స్వరూపంలో ఉన్నావు, దేవుని బిడ్డగా నువ్వు ఉంటూ ఉన్నావు. ఆయన ఊపిరి, ఆయన ప్రాణమే, ఆయన ఆత్మే, ఆయన జీవమే. కిరా ఇంట్లో ఉన్నావు. ఎక్కడ ఉన్నావు? ఎవరింట్లో? ప్రసాద్ అనే ఓనర్. ఎవరు లేదు? ప్రసాద్ అనే ఓనర్ది. నువ్వు ఆ ఇంట్లో కిరాయికున్నావు. 5 సంవత్సరాలు అయితే నేను ఇంట్లో ఉన్నా కాబట్టి ఇది ఇల్లు నాదే అంటే మెయిన్ రోడ్ పైన అట్లాగే చేశారు. మనం వస్తుంటే పెట్రోల్ బంక్ ఎదురుగా ఓనర్ వచ్చి వారు కాల్ చేయమంటే నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నామని చెప్పి కేసు వేయడానికి పోయినాడు. వెంటనే వాడు మొత్తం అన్ని గురగొట్టేసి వాడిష్టం. నాది అంటే కుదరదు, అది అన్యాయం. వాడు కష్టపడి పైసలు కూడా పెట్టుకొని ఇల్లు కట్టుకొని కిరాయికి ఇస్తే 2 ఏళ్ళు ఉండి నువ్వు నాదంటే ఇప్పుడు మాట్లాడుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వాక్యం ఏం చెప్తుందనంటే ఆ ఇల్లు నీది కాదు, తప్పు, అది ఆయనది. ఆయన ఇంట్లో ఉంటున్నావు. కానీ ఇక్కడ దేవుడికి సమస్తం ఇచ్చేసిండే, సమస్తం దారపోసిండే, అన్ని ఇచ్చేసాడు ఫ్రీగా. మొత్తం ఈ లోకంలో ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు అంటే దాన్ని డబ్బు కొనుక్కుంటూ ఉంటావు. ఈ లైఫ్, ఫ్రీ లైఫ్
నీకు బాగా లేకపోతే హాస్పిటల్ పోతే నువ్వు ఆక్సిజన్ కొనుక్కోవాలి. కానీ నా దేవుడు ఫ్రీ ఎయిర్ ఇచ్చాడు నీకు. ఫ్రీ, అన్ని ఫ్రీ. కొట్టండి కట్టి. నీకేం అవసరం లేదు, డబ్బే ఖర్చు కావాలి. మన కళ్ళలో ఎర్ర చాలా కూడా వచ్చేస్తాయి, అందుకే రెండు మూసేసినాం కాబట్టి చేతులు కాళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి. ఎందుకంటే లోపల ఆత్మ ఏమైపోతుంది, ఆ ఊపిరి ఆడకపోతే ఆ శరీరము పని చేయడం మానేస్తుంది. చచ్చిపోతాడు మనిషి శ్వాస లేకపోతే. నిన్ను నిర్మించిన నిర్మాణం యావత్తు ఫ్రీయే. ఆ ఫ్రీగా ఉన్నటువంటి జీవితాన్ని మనం ఏం చేసుకుంటున్నామనంటే పాడు చేసుకుంటూ ఉన్నాం. మారనిది నీ ప్రేమ నా యేసయ్యా, వీడనిది నీ బంధము మెస్సయ్యా. చెడిపోయి పడిన నన్ను చేరదీసి కడిగి కన్నీరు తుడిచి తల్లివి నీవై తండ్రివి నీవై ఆదరిస్తే. లోకంలోనే ఉన్నావు, లోక పద్ధతుల్లోనే ఉన్నావు, లోకానుసారమైనటువంటి అలవాట్లలోనే ఉన్నావు, లోక మర్యాదల్లోనే ఉన్నావు. వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ నీకు దేవుని మీద లేదు. నీ తోటి వారికి, లోకానికి, నీ బంధువులకి, నీ స్నేహితులకి దేవుణ్ణి ఎప్పుడు చూపిస్తావు? ఎప్పుడు చూపిస్తావు? నువ్వే దాంట్లో కలిసిపోయి ఉంటే, నువ్వే దాంట్లో మొత్తం మునిగి తేలుతూ ఉంటే నువ్వు దేవుణ్ణి ఎప్పుడు చూపిస్తావు? నువ్వు చూపించలేవు. నువ్వు చూపించే స్థితిలో నువ్వు లేవు. నీకు నీ సరైన మారుమనసు లేదు, రక్షణ లేదు. వాక్యం చెప్తున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకొని నీ మనస్సు మారి నూతన పరచబడినట్లు రూపాంతరము చెందాలని వాక్యం చెప్తుంది. ఆ రూపాంతరం నీ లోపల కనబడట్లేదు. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. రూపాంతరము చెందాలి, నీ రూపం మారాలి, నీ స్వరూపం మారాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బతికించుచున్నది. నిరంతరం నీతోనే
Thank you, Jesus. Wonderful. We love you, Jesus. Amen. Hallelujah. నా ప్రేమ దేవుడు వాక్యం అంటుంది, నీ రూపము నేను కోల్పోయినప్పటికీ నీ రక్తముతో నన్ను కడిగితివి, నీతోనే నేను నడవాలని, నీలో నీ వలనే నేను మారాలని నువ్వు కోరుకున్నట్లయితే నీ దేవుడు మరలా నీ రూపమును దేవుడు నీకు అనుగ్రహిస్తాను. దేవుడు కోరిక మరలా నీకు అనుగ్రహిస్తాను. అది ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను నా ప్రేమ దేవుడు. ఇంట్లో ఆయన మార్చువాడు, ఇంట్లో ఆయన మార్పుని కలిసేవాడు, ఆయన పోలికలోని స్వామి మార్చుకోని వాడు ఆయన. అంత గొప్ప దేవుడిని మీరు కనుగొన్న సంగతిలో జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి దేవుడి వాక్యం ద్వారా మనం చేస్తూ ఉంటూ ఉన్నాం. దయచేసి మార్చుద్దాం. 9వ వచనం 10వ వచనం చదువుకుందాం. అమ్మా 9:10 మీ ప్రేమ నిష్కపటమైనదైతే నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డ దాన్ని అసహించుకొని మంచి దాన్ని హత్తుకొని ఉండండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. కపటమైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే లోపల తిట్టుకుంటూ పైకి మాత్రం నవ్వుకుంటూ మాట్లాడేదని కపటమైన ప్రేమ అంట. నిష్కపటమైనది ఏంటంటే హృదయంలో అదే ఉంటుంది, బయట కూడా అదే ఉంటుంది. ఆ ప్రేమనే కలిగి ఉండాలని దేవుడు వాక్యం చెప్తారు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండాలి. చెడ్డది అసహించుకోవాలంట. మనం ఏం చేస్తున్నాం? నిజం చెప్పండి, చెడ్డదాన్ని ఇష్టపడతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూడొద్దు అని అన్నాం అనుకోండి, ఫోన్ చూడొద్దు అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? దొంగచాటుగా చూస్తారు. అంతే, ఏం లేదు. ఒకవేళ ముందర చూడకపోయినా దొంగచాటుగా చూస్తారు. ఏం చేస్తారు? దొంగచాటుగా చూస్తారు. టీవీ చూడొద్దు ఇన్ ద సెన్స్ ఏంటి అంటే సినిమాలు, సీరియళ్ళు, పనికిరాని ఏవి కూడా నువ్వు చూడకూడదు అని అర్థం. టీవీ చూడొద్దు అంటే అందులో వచ్చేటి అవే. ఒక ముసలామె కర్ర పట్టుకునేసి టీవీ దగ్గర టీవీని కొడుతుంది. అంటే టీవీని కొడుతుంది. ఏంటంటే ఆ సీరియల్లో ఎవరినో ఏడిపిస్తుందంట, ఆమెను బాధ పెడుతుందంట. అందుకోసం అని చెప్పి ముసలామె ఆ ముసలామె టీవీ దగ్గర పోయి ఆమెను కొడుతుంది. కొట్టడమే కాదు, తిడుతుంది కూడా, బూతులు కక్కుతుంది కూడా, శాపనార్థాలు పెడుతుంది కూడా. ముసదానికి సాగు దగ్గర పడంగా, దౌడ దగ్గర పడంగా, పరలోకం ఎట్లా పోవాలని ఆలోచన చేయకుండా ఆ సీరియల్ దగ్గర పోయేసి, ఆ టీవీ దగ్గర పోయేసి ఆమెను కొడుతుంది. అంటే ఎంత లీనమైపోతున్నారో చూడండి మనుషులు లోకానుసారమైన వాటిల్లో లీనమైపోయి ఏం చేస్తున్నారంటే వాటిని అనుసరిస్తూ పోతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? వాటిని అనుసరిస్తూ పోతూ ఉన్నారు. నువ్వు లీనం అవ్వాల్సింది టీవీలో కాదు. అందుకే టీవీ చూడొద్దు అన్నది. ఈరోజు నీ జీవితం ఎలా అయిపోయింది అని అంటే అలా అయిపోయింది. ఎలా? ఆఖరికి అక్కడ టీవీ దగ్గరికి వెళ్ళి కొట్టే అంత స్థాయికి. ఎంత దుర్భరమైన జీవితం మనది, ఎంత భయంకరమైన జీవితం మనది. ఇక్కడ అన్నైనా చెడుని విసర్జించమని వాక్యం చెప్తుంది. చెడుదాన్ని అసహించుకోమని. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఈ మాట మనం చూడాలి దయచేసి. ఏమై ఉండాలంట అంటే
ఇందాక మీరు చెప్పింది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క నిష్కపటమైన ప్రేమ. ఎలా చెప్పగలుగుతావన్నయ్యా అంటే నేను చెప్పగలుగుతాను ఎలాగనంటే ఆయన ఏమి ఆశించకుండా ఏది కూడా నీ దగ్గర నుంచి ఆయన కోరుకోకుండా ఏం చేసినంటే ఆయనే తన ప్రాణమును పెట్టినట్టుగా చూస్తూ ఉంటాడు. యూ డిడ్ నాట్ నో హిమ్, యూ డిడ్ నాట్ కమ్ టు హిమ్. నిజంగా చెప్పాలంటే నువ్వు ఆయన్ని ఎరగవు, నువ్వు ఆయన దగ్గరికి రానే లేదు, ఆయన ఎవరో నీకు తెలీదు. కానీ నువ్వు ఎరగనప్పటికీ ఆయన తన ప్రాణమును 2025 సంవత్సరాల క్రితమే తన ప్రాణమును పెట్టిన ఆఖరి బొట్టు వరకు తన ప్రాణమును అనగా తన రక్తపు బొట్టును కార్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే జీవితం మనకు కావాలి. నేను చెప్పొచ్చిందంటే ఏంటంటే భర్త, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు ఎవ్వరి ప్రేమను కూడా సరి అనేవి కావు. పైకి ఒకలాగా కనబడతారు, లోపల ఇంకోలాగా ఉంటారు. సొంత భార్య మీదనే భర్తకి అనుమానం, సొంత భర్త మీదనే భార్యకి కోపం, సొంత తల్లిదండ్రులపైనే తన పిల్లలకి ద్వేషం, సొంత పిల్లలపైన తల్లిదండ్రులకి కోపం, మాట వినట్లేదా. ఎక్కడికి వెళ్ళినా సొంత అక్క చెల్లెలైనా సొంత అన్నదమ్ములైనా ఎవరిది కూడా ఎక్కడ కూడా నిజమైన ప్రేమలు లేవు అని నేను చెప్పగలుగుతాను. నిజమైన ప్రేమ ఎక్కడైనా ఉందా అంటే అది యేసుప్రభు వలన మాత్రమే అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకు యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు ఆయన నిజమైన ప్రేమ అని అంటే ఆయన నీ కొరకు నువ్వు ఎవరో తెలియనప్పటికీ, నువ్వు ఆయన తెలుసుకున్నప్పటికీ తన ప్రాణం పెట్టి నిన్ను ఆయన కొన్నాడు కాబట్టి, ఆయన నిన్ను కొన్నాడు కాబట్టి. మురికిలో ఉన్న నిన్ను, బురదలో ఉన్న నిన్ను, చీకట్లో ఉన్న నిన్ను, చెడులో ఉన్న నిన్ను ఆయన ప్రేమించినాడు. ఆయన ప్రేమించినాడు. నువ్వు చూడ అసహ్యంగా కనబడ్డప్పటికీ హీ లవ్ యు. ఆయనను ప్రేమించాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడాలి అని అంటే ఆ అమ్మాయిలో ఏదో క్వాలిటీస్ ఆయనకు నచ్చి ఉండాలా, లేకపోతే అమ్మాయి తెల్లగానే ఉండాలా, లేకపోతే బాగా చదువుకున్నది ఉండాలా, లేకపోతే ఇంకేదైనా కారణాలు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడాలన్నా కూడా ఏవో ఉంటాయి, మనకు తెలియదు ఆ సంగతి. ఆ ఒక్కటి రెండుకే నువ్వు అయిపోతున్నావు. పెళ్లి చేసుకున్నాక పరిస్థితి ఏంటి? నువ్వు తాగుతావు అనుకోలే, నువ్వు నన్ను కొడతావు అనుకోలే. కాదు ప్రేమ అంటే ఏంటి బిడ్డ? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇక్కడంతా ఒక విషయం తెలుసా కదా, నీవు అవన్నీ ఉండకూడదు అంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు దేవుని ప్రేమించు. అనే దేవుని ప్రేమిస్తే ఏమవుతుంది? ఆయన షో యూ, నేను మీకు చూపిస్తాను, మీకు నేను చెప్తాను. దేవుణ్ణి ప్రేమిస్తే ఎవరు వస్తారు? ఎవరైనా ఒకరు ముందకి స్వతహాగా రావాలి, సొంతంగా రావాలి. నాకు ఐజాక్ అంటే అస్సలు ఏంటి కొన్ని విషయాలు తెలిసినాయి. తెలిస్తే ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది, నా మైండ్లో ఏముంటుంది? వీడు చెడిపోయిండు, వీడు పాడైపోయిండు, వీడు పాపి. ఓకే, సింపుల్ వర్డ్స్ ఇవన్నీ కూడా. ఈ సింపుల్ వర్డ్స్ నేను చూసి ఏం చేస్తున్నా, నేను మనిషిని కాబట్టి చెప్తున్నా, నాకు ఆయన కూడా మంచి కనబడట్లే, అవే కనబడుతూ ఉన్నాయి. అదే మైండ్ తిరుగుతా ఉంది. ఎవరైనా మనకి ఏదైనా చెప్పినారు అనుకోండి, మన మైండ్ ఏమవుతుంది? అది గ్లోబ్ చుట్టూ తిరిగినట్టు. ఆమేన్, హల్లెలూయా. అదే తిరుగుతుంటుంది, అదే పని చేస్తుంది, అదే ఆలోచన కలిగి మనం ఆలోచన చేస్తాం, అదే మనం తలస్తూ ఉంటాం. కానీ నేను దేవుణ్ణి, నేను రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుని. నాకు తెలుసు పాపి అని తెలుసు, కానీ నాకు ఈ పాపి కావాలా? ఈ పాపిని నేను ప్రేమిస్తున్నా, ఈ పాపిని నేను ఇష్టపడుతున్నా, ఈ పాపిని నా బిడ్డగా మార్చుకోవాలనుకుంటున్నా. కాబట్టి నా ప్రాణమును వీడి కొరకు ధారపోస్తున్నా, నేను వీడి కొరకు చనిపోతున్నా, చనిపోవాలి, చనిపోయి మార్చుకోవాలి అని నేను తాపత్రయపడి వీడి కొరకు నేను ఏం చేశా? చనిపోయి తిరిగి నేను లేచాను. లేచి నా యొక్క నూతన జీవితాన్ని వీడికి అనుగ్రహించాను. ఆమేన్, హల్లెలూయా. పాపమును లెక్క చేయట్లేదు ఆయన, దోషం లెక్క చేయట్లేదు ఆయన, తన ప్రేమనే కనపరుస్తూ ఉన్నాడు. మనమైతే వాటిలో ఉన్నటువంటి వాటిని మనం చూస్తాం.
ఎప్పుడైతే ప్రేమ దేవుడు ఇప్పుడు మా ఇద్దరు మధ్యలో కొంచెం వెనక్కి వెళ్ళినా, కొంచెం వెనక్కి ఇంకా కొంచెం వెనక్కి డాడీ వద్ద ఇటు నాది నిలబడి ముందక్కడ. ఇప్పుడు దేవుడు మధ్యలోకి వచ్చాడు. నేను ఒక మనిషిని, ఐజాక్ ఒక మనిషి, దేవుడు మధ్యలోకి వచ్చాడు. ఈయన నా కొరకు, ఐజాక్ కొరకు, ఇద్దరు కొరకు ఆయన మరణించి తిరిగి లేచి తన ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. ఇప్పుడు కొంచెం ఇట్లా ఇంటికి దేవుళ్ళలో నుంచి ఐజాక్ ని చూడటం మొదలు పెడుతున్నాను. అప్పుడు నాకు ఏం కనబడుతుందంటే ఆయన లోపల ఏమీ కనబడట్లేదు. నాకు ఏ పాపం అయితే ఉండిందో, ఏ దోషం అయితే ఉండిందో, ఏ అపరాధం అయితే ఉండిందో, ఏ అతిక్రమం క్రియలైతే ఉన్నాయో అవి ఏవి కూడా నా దేవుళ్ళలో నుంచి చూస్తే ఆయన లోపల ఏమి నాకు కనబడట్లేదు. ఒక్కసారి ఆయన పక్కకు జరిగితే ఆయనలో మళ్ళీ నాకు అవన్నీ కనబడుతూ ఉంటున్నాయి. నేను ఒకవేళ డైరెక్ట్ గా చూస్తే నాకు అవే కనబడతాయి. ఎప్పుడైతే నేను దేవుళ్ళలో నుంచి చూస్తానో అప్పుడు ఆయన లోపల ఏవి కనబడవు. అది నిజమైన ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమ ఎలా సాధ్యమవుతుందంటే యేసయ్యలో నుంచి మాత్రమే సాధ్యమవుతుంది. యేసయ్యతో మాత్రమే సాధ్యమవుతుంది. యేసయ్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. యేసయ్య ఉంటే ఆయన ప్రేమ స్వచ్ఛమైనది. ఆ ప్రేమలో ఉన్నటువంటి నిష్కపటమైన ప్రేమ ఏదైతే ఉంటుందో, నా కొరకు ప్రాణం పెట్టాడో ఆ ప్రేమనే కనబడుతుంది తప్ప ఆయనలో ఉన్న ప్రాబ్లమ్స్ నాకు ఏవి కూడా కనబడవు. ఆయనలో ఉన్న పాపాలు ఏవి కూడా నాకు కనబడవు. కారణం ఏంటంటే నేను నమ్మిన నా దేవుని సన్నిధిలో నేను ఆయనలో నుంచి చూస్తూ ఉన్నాను కాబట్టి. ఈ రోజున మనలో ద్వేషాలు, ఈర్ష్యలు, కక్షలు, క్రోధాలు, కోపాలు, పగలు ఎందుకు ఏర్పడుతున్నాయి తెలుసా? నువ్వు డైరెక్ట్ గా చూస్తున్నావు కాబట్టి. అద్దం ముందు నిలబడితే మనకి ఏం కనబడుతుంది? మన రిఫ్లెక్షనే కనబడుతుంది. ఒక్కసారి ప్రేమ దేని బిడ్డారా, ఆయనలో నుంచి నువ్వు చూడటం మొదలుపెట్టు. ఒక్కసారిగా ఏది నీకు కనబడదు. కారణం ఏంటంటే ఆయన నీతిమంతుడు కనుక. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే యేసయ్య ప్రేమను కలిగి ఉండాలి. ఏ ప్రేమ కలిగి ఉండాలి? ఏ ప్రేమ కలిగి ఉండాలి? ఆమేన్. హల్లెలూయా. ఉందా? నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే యేసయ్యలో నుంచి చూస్తే అప్పుడు ఎదుటి మనిషిలో నీకు ఏ కష్టము, ఏ దోషము, ఏ అపరాధము, ఏ అతిక్రమ క్రియలు, ఎలాంటి పగలు, కోపాలు ఏవి కూడా నిలబట కనబడవు. హల్లెలూయా. నీలో ఉండి కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఎవరైనా అంతే. హల్లెలూయా. ఏం చేయాలి? యేసయ్యలో నుంచి చూడటం మొదలు పెట్టండి. యేసయ్యతో ఉండి చూడటం మొదలు పెట్టండి. అంతేగాని మీరు డైరెక్ట్ గా చూడబాకండి. డైరెక్ట్ గా చూస్తే మీకు కోపాలు వస్తాయి, పగలు ఏర్పడతాయి, ద్వేషాలు ఏర్పడతాయి, కక్షలు ఏర్పడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ కూడా సాతానికి సంబంధించినవి. ఏవి? కక్షలు, కోపాలు, పగలు, ఇవన్నీ కూడా సాతానికి సంబంధించినవి. దేవుడికి సంబంధించినవి ఎంత మాత్రమే కావు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వాక్యం నిర్వహణ చూస్తున్నాడు. దేవుడు తన భార్యను ఏం చేశాడు? ప్రేమించాడా? భార్య అయిందా? కాల ఇంకా సిద్ధపడుతున్నామని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అలంకరిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ ప్రేమ మనం ఈ రోజున కలిగి ఉండాలి. 45వ అధ్యాయం 11వ వచనం. ఈ రాజు నీ ప్రభువు ఆమేన్. హల్లెలూయా. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఆమేన్. ఆమేన్. ఎవరు నాకు అమ్మాయి వస్తారు ఇక్కడికి దయచేసి. ఈమె చూడగానే చాలా అందంగా ఉంది కదా. ఈమె నిలిచిన వారు ఎవరైనా అందంగా ఉన్నారు. చాలా అందంగా ఉంది. ఆమె చూడగానే అబ్బాయి ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. రైట్. ఇప్పుడు విషయం ఏంటంటే ఈమె చాలా అందంగా ఉంది కాబట్టి ఇష్టమవుతుంది మనకి. కూర్చో. మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయి నల్లగా ఉంది, చూడటానికి సరిగ్గా లేదు. కళ్ళు కూడా చాలా చిన్నవి, చిన్న కళ్ళలాగా ఉన్నాయి. తర్వాత ఒక లాగా ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని ఇష్టపడతాం మనం? నిజం చెప్పండి.
ఎవరు ఇష్టపడతారు? ఎందుకు? మరి మేము అందంగా లేదా? ఈమె అందంగా లేదా? ఉందా లేదా? లేదు. మన కంటికి కనబడుతుంది ఏంటిదని అంటే పై రూపమే కనబడుతుంది. ఏ రూపం కనబడుతుంది? పై రూపమే కనబడుతుంది. ఈయన అన్నాడు, ఈ రాజుని సౌందర్యమును కోరదగిన వాడు. నీ సౌందర్యమును కోరుకుంటున్నాడు ఆయన. ఏ సౌందర్యం కోరుకుంటున్నాడు చెప్పండి? ఫస్ట్ టైం చాలా అందంగా కనబడింది కదా, కూర్చోండి ఒకసారి. మళ్ళా ఒక్క నిమిషం అయిపోయింది. ఇప్పుడు ఈమె పెద్ద అయిపోయింది. 60-65 ఇయర్స్ వచ్చినాయి. చెంపలన్నీ ముడతలు పడ్డాయి, చేతులు చర్మం అంతా ముడతలు పడ్డాయి, కలర్ కూడా తగ్గిపోయింది, జుట్టు అంతా ఊసిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ తెల్లెడికలు వచ్చేసినాయి పూర్తిగా. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఈ ముసలితో నాకేం పని అని చూస్తామా? చూడం కదా. కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఈమె లోపల ఎంతో ఉదార బుద్ధి ఉంది. ఎవరు వచ్చినా కాదనకుండా భోజనం పెడుతుంది, ఎవరు వచ్చినా కాదనకుండా వస్త్రాలు పెడుతుంది, ఎవరు వచ్చినా కాదనకుండా సకల మర్యాదలు చేస్తుంది. ఉన్నంతలోని ఆమె హల్లెలూయా. కూర్చో. ఇప్పుడు అందం ఎక్కడుంది? కనపడే దాంట్లో ఉందా, లేని క్రియల లోపల ఉందా? ఇంకొక నల్లటామ కూడా వచ్చింది కదా, ఆమెను చూసి మనం ఆశ్రయించుకున్నాం. మొదటి ఆమెను చూసి అబ్బా ఇంత బాగుంది, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఆఖరి ముసలిదాన్ని చూసిన మనము ఈమెంది అని అనుకున్నాం. కానీ ఆమె లోపల నిజమైన అందం ఉంది. ఏంటో అందం అని అంటే ఆమె క్రియలు ఆమెకు అందాన్ని ఇస్తూ ఉన్నాయి. ఆమె చాలా మంచిది, ఆమె చాలా గొప్పది, ఆమె చాలా మర్యాదస్తురాలు, ఆమె చాలా గౌరవం కలిగినటువంటి స్త్రీ. ఆమె అందరికీ ప్రేమిస్తుంది, ఆమె అందరినీ చూస్తుంది, ఆమె అందరికీ భోజనం పెడుతుంది, ఆమె అందరికీ ఆదరిస్తుంది, ఆమె అందరినీ ఎవరిని కూడా కాదనకుండా ఆమె అందరినీ కూడా ప్రేమిస్తుంది. అందం అంటే ఇది కనబడే రూపం కాదు నాయన. అమ్మా మీరు అనుకుంటున్నారు ఏంటంటే కనబడే రూపం అందం అనుకుంటున్నారు. కనబడే రూపం అందం కాదు, నీలోని క్రియలు నీకు అందాన్ని కలగజేస్తున్నాయి. నువ్వు నల్లగుండు, పొట్టిగుండు, లేకపోతే సన్నగుండు, లేకపోతే జుట్ట లేకపోయినా ఏమి లేకపోయినా నీ క్రియలు నీకు అందాన్ని ఇస్తాయి. ఆ అందం కావాలి. వచ్చి 2-3 వారాలు కూడా చెప్పాను నేను. స్త్రీ మృదుత్వాన్ని కోల్పోయింది, సున్నితత్వాన్ని కోల్పోయింది. ఆమేన్ హల్లెలూయా. స్త్రీకి కావాల్సిన గుణలక్షణాలు ఏంటంటే సున్నితత్వమే. ఆ మృదుత్వాన్ని కోరుకొని ఉండాలా. ఆ మృదుత్వం లేకపోతే, ఆ సున్నితత్వం కోల్పోతే ఆ స్త్రీకి అందమే లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడు అందంగా కనబడతావు అంటే నీకు అందాన్ని సమకూరుస్తాయి. సమకూరుస్తాయి, అందాన్ని చూపిస్తాయి. ఇప్పుడు శైలి అంతే, అందరితో మాట్లాడేది, కొత్తలు పాతలు అన్నది ఏముండదు. చిన్నగా ఉన్నప్పుడు ఎత్తుకున్నప్పుడు అందరి దగ్గరికి పోయేది, అమ్మా ఈ అమ్మాయి భలే వస్తుంది అనేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నేను ప్రాక్టికల్ గా చూస్తున్నాను కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టపడని వాళ్ళు ఎవరు కూడా లేకుండే ఈ రోజు వరకు కూడా. దేవుడి వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తుంటాం. ఈ రాజుని సౌందర్యమును కోరినవాడు. ఈ సౌందర్యం అంటే బాహ్యమైన సౌందర్యం కాదు. అందుకే దావీదును దేవుడు యెషయా దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని స్వరం అతనితో మాట్లాడుతుంది. ఇదిగో నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే, ఇదిగో నేను ఎన్నుకున్నవాడు ఇతడే, ఇదిగో నేను పిలుచుకున్నవాడు ఇతడే, లేచి దాన్ని అభిషేకించము అని అంటున్నాడు ఆయన. మొదటి వాడు వచ్చాడు, రెండో వాడు వచ్చాడు, 4వ వాడు, 5వ వాడు, 6వ వాడు, 7వ వాడు కూడా వచ్చారు. అందరూ అయిపోయారు. ఇంకొక్కడే మిగిలి ఉన్నాడు. వీళ్ళెవ్వరు కూడా సెలెక్ట్ కాలేదు రాజుగా ఉండడానికి. వాళ్ళందరికీ దారిద్ర్యం ఉంది. మంచి వీరులు, శూరులు, యుద్ధం చేసినటువంటి వారు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు, అన్ని అర్హతలు వాళ్ళకు ఉన్నాయి. కానీ దేవుడు వారిని ఎవరిని ఎన్నుకోలేదు. దావీదును మాత్రమే ఏర్పరచుకోలేదు. కారణం ఏంటంటే ఆయన పై రూపాన్ని చూసే దేవుడు కాదు, అంతరంగాన్ని చూసినటువంటి దేవుడు, చూస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన. దేన్ని చూస్తున్నాడు ఆయన? అంతరంగము ఎంత మృదుత్వం కలిగి ఉందో, అంతరంగం ఎంత సున్నితంగా ఉందో. ఆమేన్. అప్పుడే ఆ వినయము, ఆ విధేయత, ఆ భయము, ఆ భక్తి కలిగి ఉంటేనే ఆ స్త్రీకి అందం.
హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమ దేవుడ, వాక్యం సెలవిస్తున్న మాట మనం సెలవిస్తున్న మాట ఏంటంటే ఆ మృదుత్వాన్ని నువ్వు కోల్పోవద్దు, ఆ సున్నితత్వాన్ని నువ్వు కోల్పోకూడదు, ఆ యొక్క స్త్రీతత్వాన్ని నువ్వు కోల్పోకూడదని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. దేవుడు మనం ఇష్టపడాలి అని అంటే అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని ప్రేమను కలిగి ఉండాలి. లోకానుసారమైన ప్రేమ శాశ్వతము కాదు. లోకానుసారమైన ప్రేమ నిజమైనది కాదు. లోకానుసారమైన ప్రేమ సత్యమైనది కాదు. అప్పటి వరకే ఉంటుంది. కొంచెం తేడా వస్తే రూపాలు విశ్వరూపాలు కనబడతాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుని ప్రేమ కలిగిన వాడు ఎలా ఉంటాడు? నిండుకుండా దొరకదు. ఏమి లేని ఇస్త్రాకు ఎగిరెగిరి పడుతుంది. దాంట్లో ఏముండాలా? భోజనం ఉండాలి. ఆ భోజనము అంటే వాక్యము. వాక్యం నీలో ఉంటే నువ్వు ఎగిరెగిరి పడవు. ప్రార్థన నీలో ఉంటే ఎగిరెగిరి పడవు. తగ్గింపు కలిగి ఉంటావు. దేవుడు కోరుకునే వధువు అలాగే ఉండాలి. అలా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలా ఉండడానికే నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. చూడండి, ఒక మాట, చక్కటి మాట మనం చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఇది ఇట్లాగే పెడదాం. రోమిలకు రాసిన పత్రిక ఇట్లాగే పెడదాం. అయిపోలేదు, ఇంకా ఉంది, చాలా ఉంది. ఈరోజు కంప్లీట్ అవ్వాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏముంది? క్రీస్తు సంఘమునకు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే సంఘమును రక్షించువాడు. అంతేనమ్మా? రక్షకుడై ఉన్నాడు. క్రీస్తే సంఘమును రక్షించువాడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. సంఘము ఆయన వధువు. సంఘం ఏమైంది? ఆయన వధువు. ఆయన వధువును ఎలా చూసుకోవాలో ఆయనకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఆ రీతిగా సెలవిస్తా ఉంది నా ప్రేమైనటువంటి వాళ్ళారా. కాబట్టి ఇంకో మాట మనం చూద్దాం. దయచేసి చూడండి సార్ కిందికి. 28వ వచనం. సార్ 27వ వచనం. అటువలే పై వచనం చదవ. పురుషులారా మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా. అద్ది క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్లా మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని. అది విషయం. తనను తాను ఏం చేసుకున్నాడంట? తన భార్యను పరిశుద్ధపరచుకోవడానికి కోసము తనను తాను ఏం చేసుకున్నాడంట? అప్పగించుకున్నాడు. అందుకే నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ.
ఏం చెప్పలేదు, చేయలేకపోయినా నోరు తెరవలేదు. ఎందుకు? హల్లెలూయా. చూడు ఈ వాక్యం నీకే అనే పరిస్థితులు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా అంతే. భర్తనైతే భార్యలు అంటారు, భార్యనైతే భర్తలు అంటారు. ఈరోజు వాక్యం నీకే 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 అంటారు, నాకని మాత్రము అనరు. అసలు భయంకరమైన విషయం ఏంటంటే ఈ వాక్యం నాకు అని అనరు. నాకు అన్నవారు బాగుపడతారు. ఇది నాకు వచ్చిన వాక్యం, దేవుడు నాతో మాట్లాడాడు అన్న వాళ్ళు బాగుపడతారు. బాగు చేసుకుంటారు. బాగు చేసుకొని ప్రేమ దేవుని కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ముందుకు నడిపించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము నీకు నాకు కాదు, ప్రేమ నీకు అనడం కాదు, నాకు అనుకోవాలి. ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు అనుకోవాలి. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోవాలి. అనుకున్నప్పుడే నువ్వు సరి చేసుకోగలుగుతావు, సరిదిద్దుకోగలుగుతావు, సమకూర్చుకోగలుగుతావు, బాగు చేసుకోగలుగుతావు. హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొను, 3 రాళ్ళు తన ఇంటిని పెరికి వేసుకొను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వాక్యం అంటుంది దేవుడు పురుషులారా మీరును మీ భార్యలను ఏం చేయాలంట? ప్రేమించాలి. మీ ప్రేమనే చూపించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూపించాలంటే పురుషులు తమ ప్రేమను చూపించాలి. ఎందుకంటే పురుషులు కనపడడానికి కటువుగా ఉంటారు కదా, అందుకని ప్రేమను చూపించమని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చూపించాడు కాబట్టి. ఇక రెండవది ఏంటంటే, అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను మరి అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మహిమగల సంఘము గాను, నిర్దోషమైన గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవలనని. ఆమె నిలబడతలేదు. ఎవరు? సంఘము నిలబడట్లేదు. అందుకే అంటున్నాయన నిలవబెట్టుకోవలనని ఆయనే ఆమెను ప్రేమించడం మొదలు పెట్టాడు. అంతగా తగ్గించుకున్నాడు. అందులో ఆమెలో ఏముండొద్దంట? కలంకమైనది ఉండొద్దని, ముడత ఉండొద్దని, అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా ఉండాలని, నిర్దోషమైనదిగా ఉండాలని, ఆమె మహిమ గలదిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. రాజుని సౌందర్యమును కోరినవా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రాజుని సౌందర్యము ఎలా ఉండాలంట? ఇప్పుడు మనం చెప్పబడినట్టుగా మనం చూసినట్టుగా ఆ మహిమ గలదిగా చేసుకోవడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఏం చేస్తున్నాడంట? ఆమెని స్నానం చేయిస్తూ ఉన్నాడు. దేంతో? వాక్యం అనే ఉదక స్నానముతో. వాక్యము అనే ఉదక స్నానముతో. ఎంత చక్కటి మాట కదా! వాక్యముతో నిన్ను కడగడానికి ఆయన. వాక్యము అగ్ని వంటిది, నీలో ఉన్న పనికిరానిదంతా కాల్చివేయడానికి. వాక్యము సబ్బు వంటిది, నీలో ఉన్న మురికిని కడిగి వేయడానికి. వాక్యము అద్దము వంటిది, నీలో ఉన్న నిజ స్వరూపాన్ని చూపించడానికి. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఆ వాక్యముని ఉదక స్నానముతో దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు ఆయనే స్వయంగా బలి అర్పణగా అర్పించుకున్నాడు. తన రక్తమును కార్చినాడు. ఆఖరి బొట్టు వరకు తన యొక్క రక్తాన్ని కార్చినాడు. ఇప్పుడు వధువన సంఘం, నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయనే, శుభప్రదమైన ఈ నిరీక్షణతో చేయబడనే నా జీవితం.
నిరీక్షణతో శృతి చేయబడనే నా జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంఘము అనే వధువు ఏమంటది? నా యేసును చూచే సమయం ఆయన్ని చూడటం మొదలు పెడతాను. ఎప్పుడు? పవిత్రమైనదిగా అయినప్పుడు, పరిశుద్ధమైనదిగా అయినప్పుడు, నూతనమైనదిగా అయినప్పుడు, పరిశుద్ధపరచబడినప్పుడు ఇప్పుడు ఆయన చూడాలని ఆశపడుతుంది. అందుకే అంటుంది, నేను యేసును చూచే సమయం బహు సమీపమైంది. హల్లెలూయా. పరమగీతంలో కూడా నా ప్రియుడు నేను వెతుకుచున్నాను, ఆయన నాకు దొరకట్లేదు, వెళ్ళిపోయాడు. ఆయన చేతి డోర్ సందులో తన బ్రెయిన్లు కనబడ్డాడు. ఈమె లేచి తలుపు తీసేంతలో ఆయన వెళ్ళిపోయాడు. ఈమె బద్ధకంగా ఉంది, నీరసంగా ఉంది, బాధలో ఉంది. ఆయనకు తలుపు తీయలేదు. ఆయన సరేనేసి ఆమె తలుపు తీస్తామని బయటకు వచ్చేసరికి ఆయన అప్పటికే వెళ్ళిపోయాడు. నిజంగా ఆయన వెళ్ళాడు, తిరిగి రానయ్యున్నాడు. నీవు ఎదురు చూడాలి. అదే హల్లెలూయా. విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇంకేమన్నాడు కిందకి 30 వచనంకి వచ్చినప్పుడు, 29 వచనంలో, అటువలనే పురుషుడు తన భార్యను తన సొంత శరీరం తన భార్యను ప్రేమించి బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన భార్యను ప్రేమించువాడు ఏం చేస్తున్నాడంట? తనను ప్రేమించుకుంటున్నాడు. తన భార్యను ప్రేమిస్తే తను ప్రేమించుకున్నట్టు లెక్క, లేకపోతే లేదన్నట్టు జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది మాట ఏమంటాడు? తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. పోషించాలి, సంరక్షించుకోవాలి. దేన్ని? శరీరాన్ని. ఏ శరీరాన్ని? భార్య అనే శరీరాన్ని, భర్త అనే శరీరాన్ని సంరక్షించుకోవాలి. హల్లెలూయా. వాక్యం రోగులకు రాసిన పత్రికలు అంటాడు, అవిశ్వాసి అయిన భర్త కొరకు విశ్వాసి అయిన భార్య ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అవిశ్వాసి అయిన భార్య కొరకు విశ్వాసి అయిన భర్త ప్రార్థన చేయాలి. అప్పుడే వారిద్దరి మధ్యలో ఆ ప్రేమ అనేది వస్తుంది, లేకపోతే రాదు. హల్లెలూయా. ఇంకేమన్నా ఇక్కడ మనము క్రీస్తు శరీరంకు అవయవములై ఉన్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఏమై ఉన్నామంట? క్రీస్తు శరీరంకు అవయవములై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించి దేంతో పోషిస్తున్నాడు? వాక్యంతో పోషిస్తున్నాడు. వాక్యంతో పోషిస్తూ ఉన్నాడు, ప్రార్థనతో పోషిస్తూ ఉన్నాడు, సంరక్షించుకుంటూ ఉన్నాడు, ప్రార్థనతో సంరక్షించుకుంటున్నాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మీలో ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉంటే వాక్యం అనే ఉదక స్నానం చేసుకోవాలి. వాక్యముతో నిన్ను పరిశుద్ధపరచుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, క్రీస్తు సంఘమును ఎలాగైతే ప్రేమిస్తున్నాడో
మనం కూడా అలాగే ప్రేమించాలి. మనం అందరం క్రీస్తులకు శరీరం ఒక అవయవంలో ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘం ఏం చేస్తున్నాడు, పోషించి సంరక్షిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమగుదురు అని చూస్తూ 42వ కీర్తనలో కూడా చూస్తే కుమారుని తండ్రిని విడిచి అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఉందా మాట? ఉంటే చదువును ఒక్కసారి. కుమారి ఆలకించుము, ఆలకించి చెవియకుము, ఆలోచించి చెవియకుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. చాలు. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియకుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మరువుము. ఓపెన్ గా చాలా క్లియర్ గా ఉంది. ఇక్కడ ఇట్లా ఉంది, అక్కడ కూడా అలాగే ఉంది, అంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని మరవాలంట చెప్పండి? నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును మరువాలి. పురుషుడు ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ నీ తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరు ఏక శరీరమగుదురు. అప్పటిదాకా కారు కాలేరు. ఆమేన్. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడతాను. ముస్లింస్ ఒక ఆనవాయితీ ఏంటంటే, కొంతమంది 6 నెలల వాళ్ళ దాంట్లో కూడా 2 తెగలు ఉన్నాయి. కొంతమంది 6 నెలల వరకు, కొంతమంది 40 ఏళ్ళ వరకు, 40 రోజుల వరకు వారిద్దరిని ఎవరితో కలవని వాడు, వాళ్ళిద్దరే ఉన్నారు. ఎందుకో తెలుసా? ఒకరు అర్థం చేసుకోవడానికి, ఒకరు తెలుసుకోవడానికి. వారిద్దరు ఏక శరీరం అగ్గున్నట్లుగా వారిని సపరేట్ గా పెడతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఇదంతా ఎవరికో తెలుసా? నీకు నాకే. ఎందుకో చెప్తాం. వెనక్కి వస్తాం. ఈరోజు పెళ్లి వాక్యం చెప్తున్నాను అనుకున్నాడు, అయిత పెళ్లి వాక్యం కాదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. మీ జనం ఎవరో తెలుసా? ఈ లోకం. మీ తండ్రి ఇంటి వారు ఎవరో తెలుసా? మీ తల్లి ఇంటి వారు ఎవరో తెలుసా? ఈ లోకంలో ఉన్న మర్యాదలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాలు, పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు చూడండి. మీరు ఆలోచించాలి. అమ్మా అన్న ఏదో పెళ్లి వాక్యం బాగా చెప్తున్నాడు, ఎవరికో పెళ్లి ఉన్నట్టుంది, బాగానే ఎవరికో పెళ్లి అయినట్టే ఉన్న చర్చలా. కాదు. నీ పెళ్ళే. ఎవరిది? ఎవరిది చెప్పండి. చెప్పరా? హల్లెలూయా చెప్పండి. నా పెళ్లి. మళ్ళా పెళ్లి చేసుకుంటా కదా. ఎప్పుడో విన్నావు ఈ వాక్యం, ఇప్పటిదాకా చాలా కష్టమైపోయింది, ప్రాబ్లం అయిపోయింది, బంద్ చేద్దాం, అయిపోయింది. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక వాటన్నిటిని విడిచిపెట్టాలని వాక్యం చెప్తుంది. అవి విడిస్తేనే తప్ప మీరు చక్కగా, అవన్నీ విడిస్తేనే తప్ప మీరు సరైన మారు మనసు పొందలేరు, సరైన రక్షణ పొందలేరు, సరైన బాప్తిసం కానీ లేదు, సరైన పునాది లేకుండా మీరు జీవిస్తూ ఉన్నారు. మీరు సరి చేసుకోమని వాక్యం చెప్తుంది. ఆఖరి మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు ఏం చేసుకునే రోజున సరి చేసుకోవాలి. నీ భర్తని ఎంత ప్రేమిస్తున్నాడో, భార్యగా నీ యొక్క ధర్మం ఏంటి, నువ్వేం చేస్తున్నావు, నువ్వెలా జీవిస్తున్నావు? లోకానుసారమైన పెంటలో, బురదలో, పాపములో, చీకట్లో నువ్వు జీవిస్తూ ఉన్నావు. అందులోంచి బయటికి రావాలని తను తాను ఆయన అప్పగించుకొని తన రక్తాన్ని దారపోసి నిన్ను ఆ రక్తంతో కొని, అదే రక్తంతో నిన్ను కడిగి, అదే రక్తంతో నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచినట్టుగా చూస్తున్నాడు. కడిగిన తనను తాను అప్పగించుకొని బలి అర్పణగా అప్పగించుకున్నాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా చాలా ఉంది, కానీ ప్రేమ దేవుడు ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది కనుక అలాగే మనం ముందుకు సాగిన రీతిగా దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక.